స్వరూపుడు పరమేశ్వరుడు. వారిద్దరికీ జరుగుతున్న దివ్య కళ్యాణ వైభవంలో కన్యాదాన క్రతువు నిర్వహింపజేస్తున్నారు. అఘోర తత్పురుష ఈశాన పంచారశేయ ప్రవరాన్విత పరశివ గోత్రోద్భవస్య పరశివ శర్మణో నప్త్రే చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. సత్యో జాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన్య పంచారశేయ ప్రవరాన్విత నిరావరణ పరానంద చిదాకాశ పరశివ గోత్రోద్భవస్య శర్వణ పౌత్రాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. సత్యో జాతవామదేవ అఘోర ఈశాన పంచారశేయ ప్రవరాన్విత నిరావరణ పరానంద చిదాకాశ పరశివ గోత్రోద్భవస్య ఈశ్వర శర్మణ పుత్రాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. సత్యో జాతవామదేవ అఘోర ఈశాన పంచారశేయ ప్రవరాన్విత చిదానంద పరాగణ పరశివ గోత్రోద్భవస్య చతుర్దశ భువనాధీశ్వరాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ అలంబుర క్షేత్ర నివాసాయ సాక్ బాల బ్రహ్మేశ్వర స్వామినే కన్యార్థినే వరాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. పరవాసుదేవ గోత్రోద్భవస్య గంధమాధవ శర్మణో నప్త్రీ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. కాశ్యపవత్సారణైత్రవత్రయార్షయ ప్రవరాన్విత పరానంద చిదాకార పరవాసుదేవ గోత్రోద్భవస్య త్రికూట శర్మణ పౌత్రీ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. కాశ్యపవత్సారణైత్రవత్రయార్షయ ప్రవరాన్విత పరానంద చిదాకార పరవాసుదేవ గోత్రోద్భవస్య హిమవత్ శర్మణ పుత్రీ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. కాశ్యపవత్సారణైత్రవత్రయార్షయ ప్రవరాన్విత పరానంద చిదాకార పరవాసుదేవ గోత్రోద్భవస్య అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకే చతుర్దశ భువనాధీశ్వరీ స్వరూపిణి సర్వలక్షణ సంపన్న అలంబుర క్షేత్ర నివాసిని వరాధిని కన్యా ఇవ్వండి తాంబూలం ఒకటి. ఏతత్ దాన సాద్గుణ్యార్థం దక్షిణా సహిత తాంబూలం తుభ్యమహం. యోగులాంబ అనే పేరు కలిగిన ఈ కన్యను, సర్వ ఆభరణ భూషితురాలైన ఈ కన్యను వరుడైన బాలబ్రహ్మేశ్వర స్వామి వారికి ఇచ్చి వివాహం జరిపిస్తున్నారు. ఇది కన్యాదానం. కన్యాదానం మాత్రమే కాదు, ఇది కన్యా ఆదానం. తన ఇంటిని వెలిగింపజేసుకోవడానికి, ఇంటికి దీపమైన ఇల్లాలని కన్య రూపంలో ఉన్న ఆమెను తన ఇంటికి తెచ్చుకోవడం కన్యా ఆదానం. కన్య కేవలం ఒక వస్తువు కాదని, అందువల్ల ఇది కన్యాదానం కాదని ఈ కన్యాదాన సందర్భంలో చెప్పే ప్రత్యేకమైన మంత్రభాగమే మనకు తెలియజేస్తుంది. ఈ మంత్రంలో సాధారణంగా దానం చేసే సందర్భంలో తుభ్యమహం సంప్రదదే అని ఉంటుంది. ఆ తర్వాత ఇదం నమః అని కూడా ఉంటుంది. కానీ ఒక కన్యాదాన మంత్రంలో మాత్రం తుభ్యమహం సంప్రదదే వరకే ఉంటుంది, కానీ ఇదం నమః ఉండదు. అంటే ఇది దానం కాదని, కన్యా ఆదానమని మనకు స్పష్టంగా తెలియజేస్తుంది.